అందరికీ నమస్కారం. మిత్రులందరికీ వెల్కమ్ టు ఆర్‌కే కాంపిటీటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో, మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్‌డేట్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇంక వీడియో చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే గనక చాలామంది అడుగుతూ ఉన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి అప్‌డేట్ ఏముందని. అయితే మీకు మనకి డీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మీకు ఫ్రీగా ఆన్‌లైన్ టెస్ట్స్ అనేవి అందిస్తూ ఉన్నాం. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ విధంగా గూగుల్‌లోకి వెళ్లి ఆర్‌కే కాంపిటీటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ అయితే మీకొస్తుంది. ఆ యొక్క వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్‌లైన్ టెస్ట్ అనేవి ఫ్రీగా రాసుకోవచ్చు. ఇక మనకి డీఎస్సీకి సంబంధించి అప్‌డేట్ ఏంటంటే గనక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి ఆల్రెడీ నివేదిక అయితే ప్రభుత్వానికి అందింది. సో, ఆ యొక్క నివేదిక మనకి ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక అంశంపై చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క చర్చ పూర్తయిన తరువాత మనకి అసెంబ్లీలో ఓకేనా? రేపు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం ఉండవచ్చు. అది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఒకవేళ ఈరోజు చర్చలు పూర్తయిపోతే గనక మాక్సిమం రేపు అసెంబ్లీలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది. సో, ఇలా గనక వెంటనే జరిగిపోతే గనక ఇది మనకి డీఎస్సీ అభ్యర్థులకి ఒక మంచి తీపి కబురు. ఓకేనా? సో, మనకి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఎప్పుడైతే రిపోర్ట్ కంప్లీట్ అయిపోతుందో మనకి రేపు ఆమోదం పొందితే గనక నోటిఫికేషన్ అనేది 2, 3 రోజుల్లోనే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో, డీఎస్సీ అభ్యర్థులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ అప్‌డేట్ ఇవ్వాలని ఈ యొక్క వీడియో చేశాను. సో, ఇలాంటి అప్‌డేట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఆన్‌లైన్‌లో మనకి ఎవరైతే ఈ యొక్క కోచింగ్ ఓకేనా? ఆన్‌లైన్‌లో మనకి కోచింగ్‌కి సంబంధించి ఎవరైతే ఏపీ గవర్నమెంట్ డీఎస్సీకి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తుంది కదా! ఆ యొక్క కోచింగ్‌కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇది ఆల్రెడీ ఫ్రీ మనకి కోచింగ్ అనేది ఫ్రీ. ఓకేనా? మెగా డీఎస్సీకి సంబంధించి దాదాపుగా ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్‌కి మనం ఏం చేయాలంటే గనక, ఈ యొక్క షార్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, ఆ యొక్క చెక్ చేసుకున్నాక మీ పేరుంటే మీరేం చేయాలంటే గనక, ఇక్కడ మీకు ఆ యొక్క లింక్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఏదైతే ఈ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఓకేనా? లాగిన్ చేసుకునేటప్పుడు ఈ ఎండీఎఫ్‌సి అనే ఒక ఐడీ ఉంటుంది. సో, మీరు సెలక్షన్ లిస్ట్‌లో చెక్ చేసుకుంటే గనక అక్కడ లిస్ట్‌లో మీకు క్లియర్ అండ్ కట్‌గా మీ యొక్క ఐడీ అయితే ఉంటుంది. మీకు పాస్వర్డ్ గనుక గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా మీరు ఫర్గాట్ పాస్వర్డ్ చేస్తే మీకు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ యొక్క ఐడీ ఎంటర్ చేసి, లాగిన్ ఎంటర్ చేసి ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేస్తే గనక ఇక్కడ మనకి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా క్లియర్‌గా ఇక్కడ మీకు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవడం తెలియజేస్తారు. ఆ యొక్క ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ లిస్ట్ అని ఒక పక్కనొస్తుంది. ఓ పక్కన ప్రిఫరెన్సెస్ లిస్ట్ అనేది వస్తుంది. దాదాపుగా మీకు అందుబాటులో ఉన్న 8 ఓకేనా? 8 ఇన్‌స్టిట్యూట్‌లయితే ఉంటాయి. ఆ యొక్క 8 ఇన్‌స్టిట్యూట్‌ల పేర్లు మీరు పక్కన రైట్ సైడ్‌లో మీకు అందుబాటులో ఏదైతే ప్రిఫరెన్స్‌లు మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నాయో ఆ ఇన్‌స్టిట్యూట్‌ను నంబర్ వారీగా పెట్టుకోండి. మీరు సపోజ్ అక్కడ 8 ఇన్‌స్టిట్యూట్‌లు అయితే ఉంటాయి. అందులో మీరు ఏది ఫస్ట్ పెట్టుకుంటే అందులో మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇది అందరికి రాలేదు. మనకి సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అంటున్నారు. అయితే మనకి ఎందుకంటే ఈ యొక్క లిస్ట్‌లో దాదాపుగా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి దాదాపుగా 5,000 మందికి ఇస్తానన్నారు. కానీ ఇందులో లిస్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి కేవలం 3,000 మందికే ఇక్కడ 3,008 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సరే ఇంకా 2,000 మంది దాదాపుగా ఉన్నారు కదా! వారికి మరి ఏం చేస్తారు అనేది అడుగుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించి ఏ అప్డేట్ అనేది రాలేదు. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఈ లిస్ట్‌లో సెలెక్ట్ అయిన వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 17వ తారీఖు మనకివ్వడం జరిగింది. ఓకేనా? సో, చూసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే మనకిక్కడ చూపిస్తూ ఉంది. లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ 17/3/2025 అంటే ఈరోజు మీరు పెట్టుకోవాలి. ఆ యొక్క ప్రిఫరెన్స్‌లు పెట్టుకోకపోతే గనక మీకు ఎక్కడ దిక్కున ఎక్కడొస్తుందో తెలీదు. వస్తే వెళ్ళాలి. మీకు నచ్చితే వెళ్ళాలి. లేకపోతే లేదు. ఇప్పుడు ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే గనక మీకు ఈ యొక్క ఏదైతే దగ్గరలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ పెట్టుకుంటే అందులో మీరు కోచింగ్‌కి వెళ్ళవచ్చు. దాదాపుగా మనకి 45 రోజుల నుంచి 90 రోజులు ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు కోచింగ్ పీరియడ్ ఎప్పుడు ఉండవచ్చని. సో, కోచింగ్ అనేది నోటిఫికేషన్ ఇష్యూ అయిన దగ్గర నుంచి డేట్ నుంచి 3 మంత్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా డీఎస్సీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఎవరైనా మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానెల్‌లో, టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అందిస్తూ ఉన్నాను. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.